భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో 201 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అలాగే 50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన చెక్కులను అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ను మాత్రం ఆపడం లేదని ఇది నిరంతర ప్రక్రియ అని నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని కూనంనేని అన్నారు। కొత్తగూడెం నియోజకవర్గంలో 201 మంది సభ్యులకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ పంచడం జరిగింది। అంటే ప్రాసెస్ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దీన్ని మాత్రం ఆపట్లేదు। నిరంతరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలాగే సీఎం రిలీఫ్ ఇంత మేరకు కూడా ఇప్పుడు ఆపట్లేదు। అదేవిధంగా సీఎం రిలీఫ్ సంబంధించి మొత్తంగా 50 మందికి 28,70,500 మొత్తం 50 మందికి 22,75,500 రూపాయలు పాల్గొని కూడా పంపిణీ చేయడం జరిగింది। సమస్యలు సమస్యలు కూడా అవి కూడా తొందరగానే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో అవి రావట్లేదు, ఇది అయిపోతుంది। ఇప్పుడు మహిళలను అడిగాను, అందరూ సంతోషంగా ఉన్నారు। మరి విద్యుత్ కానీ బస్సులు కానీ ఇవన్నీ బాగానే ఉంటుంది, రేషన్ కార్డులు కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నా అవి కూడా త్వరితగతిన పరిష్కారం అవుతాయి అని చెప్పి ఆశిస్తూ ఈ సంక్రాంతి శుభపర్వాన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో 201 మంది